గెలిచారో లేదో జెడ్పీ పీఠంపై కన్నేశారు. ఎమ్మెల్యేగా గెలిచి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో కొత్త కథ మొదలైంది. పార్టీకి ఉన్నది ఒక్క జెడ్పీటీసీనే, కానీ గట్టిగా తలుచుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు కడప తమ్ముళ్లు. వైఎస్ సొంత జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచిన కూటమి జెడ్పీలోనూ మ్యాజిక్ చేస్తుందా? వైసీపీ సీటును కొల్లగొడుతుందా? టీడీపీకున్నది ఒక్కరే, వైసీపీకి తగ్గింది ఒక్కరే. కడప జడ్పీ పీఠంపై కన్ను. జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచారంతే. జిల్లా పరిషత్తులో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా వైసీపీ వారే. కానీ ఉన్న ఒక్కరితోనే మొదలుపెట్టి జడ్పీ పీఠాన్ని చేజెక్కించుకోవాలనుకుంటోంది టీడీపీ. దీంతో ఉమ్మడి కడప జిల్లా జడ్పీ పీఠంపై హాట్ చర్చ నడుస్తోంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ గా ఎవరిని కూర్చోబెట్టాలని వైసీపీ ఆలోచిస్తుంటే జిల్లా పరిషత్తులో పాగా వెయ్యాలన్న వ్యూహంతో పావులు కదుపుతోంది ఏపీలో గెలిచిన టీడీపీ. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 50 మంది జడ్పీటీసీ సభ్యులున్నారు. అందులో 49 మంది వైసీపీ జడ్పీటీసీలే. టీడీపీకి ఒకే జడ్పీటీసీ ఉన్నారు. ఒకరి మరణం, మరొకరి రాజీనామాతో మిగిలిన 48 మంది జడ్పీటీసీ సభ్యుల్లో 47 మంది వైసీపీ వారే. కానీ కడప జిల్లాలో కూడా కూటమి ఆధిపత్యాన్ని కొనసాగించి ఏకంగా 7 సీట్లు గెలుచుకోవడంతో జడ్పీ పీఠంపై టీడీపీ కన్నుపడింది. 30 మంది జడ్పీటీసీ సభ్యులతో టీడీపీ మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రయత్నాలను తిప్పికొట్టేలా సభ్యులెవరూ చేజారకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ. జడ్పీ చైర్మన్ రేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు నరేన్ రామాంజలరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ ఆయన కాకపోతే వేంపల్లి జడ్పీటీసీగా ఉన్న రవికి అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిన స్థానంలో కూడా బై ఎలక్షన్ జరగాలి. అలాగే పులివెందులలో ప్రమాదవశాత్తు చనిపోయిన జడ్పీటీసీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ 2 స్థానాలలో మొదట ఉప ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే జడ్పీ చైర్మన్ ని ముందుగా ఎన్నుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈలోపే మెజార్టీ జడ్పీటీసీ సభ్యులను తన వైపు తిప్పుకొని జడ్పీటీసీ పీఠంపై జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో ఉందట టీడీపీ. 25 మంది పైనే జడ్పీటీసీల మద్దతు పొందడం టీడీపీకి అంత సులువేం కాదన్న అభిప్రాయంతో ఉందట వైసీపీ. పూర్తి మెజార్టీ తమకే ఉన్నందున తమ పార్టీ నుంచే జడ్పీ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తారంటోంది వైసీపీ. అయితే టీడీపీ మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన 7 నియోజకవర్గాలలో తమ ఎమ్మెల్యేల ద్వారా చక్రం తిప్పాలనుకుంటోంది. స్థానిక జడ్పీటీసీలతో చర్చలు జరిపి వారిని టీడీపీలో చేర్చుకొని జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో సైకిల్ పార్టీ ఉందంటున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఎలా జాగ్రత్త పడుతుందో, టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి మరి.